పదే పదే చాలా సందర్భాల్లో చర్చలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్తో పోటీ పడదాం, మనకంటే అమరావతి ముందుకెళ్తుంది. మనం అమరావతితోని ఆంధ్రప్రదేశ్తోనే ఏందా పోటీ పడేది? ప్రపంచంతోనే పోటీ పడదాము. న్యూయార్క్ లేదా, టోక్యో లేదా, దుబాయ్ లేదా, ఈ నగరాలతో పాటు మౌలిక వసతులను పెంపొందించుకుంటే ప్రపంచంతో పోటీ పడే శక్తి తెలంగాణ ప్రజలకు ఉన్నది. అంత ఆలోచన చేయగలిగిన, ముందుకు నడిపించగలిగిన నాయకత్వం ఉన్నది. ప్రపంచంతోనే పోటీ పడదాం. ప్రపంచంతో పోటీ పడాలంటే మిత్రుడు బండి సంజయ్ గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, మెట్రో రైలు అనుమతులు మనం తెచ్చుకోవాలి. చెన్నైలో, తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ ఉన్నా అక్కడ ఆమోదించారు క్యాబినెట్లో పెట్టి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు బెంగళూరుకి మెట్రో రైలు ఇచ్చిండ్రు. ఈరోజు ఒకనాడు 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఈరోజు 9వ స్థానానికి మనం పడిపోయినాము. ఈ 9వ స్థానం నుంచి మనం ముందుకు రావాలి అంటే పెద్దలు వినోద్ కుమార్ గారైనా, నేనైనా, బండి సంజయ్ గారైనా మెట్రో విస్తరణ కోసం, రీజనల్ రింగ్ రోడ్ కోసం, రీజనల్ రైల్వే లైన్ కోసం, అదేవిధంగా డ్రై పోర్ట్ కోసం, డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్, బందర్ పోర్ట్ కోసం, ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. తమిళనాడులో ఏదైనా విషయం వస్తే, జల్లికట్టు సమస్య వస్తే అందరూ కట్టగట్టుకొని కేంద్ర ప్రభుత్వంతోనే కొట్లాడి జల్లికట్టుకు అనుమతి తెచ్చుకున్నారు. తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేస్తే 39 మంది పార్లమెంట్ సభ్యులు తమిళ్లోనే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అక్కడ రాజకీయాలు పూర్తిగా పార్టీల పరంగా విడిపోయి ఉంటాయి. కానీ వాళ్ళ రాష్ట్ర విషయం వచ్చినప్పుడు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష విషయం వచ్చినప్పుడు 100% ఒక్కటే అయిపోతారు. మనం కూడా తెలంగాణ విషయంలో పెద్దలు కిషన్ రెడ్డి గారు వస్తారనుకున్న వారు వచ్చినుంటే వారికి విజ్ఞప్తి చేసేవాడిని. రాబోయే క్యాబినెట్లో మనం మెట్రో రైలు, ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండడం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం సహకారం అందితే వేగంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ అభివృద్ధికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాం. మనము 1956లో ప్రారంభించిన ఐటీఐలు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, ఆ రోజు ఏ సిలబస్ ఇచ్చిందో ఈరోజు అదే సిలబస్తో ముందుకు పోతున్నాం. సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తే అక్కడ తీసుకుంటున్న ట్రైనింగ్ బయట ఉపయోగం లేదు. వాడు అంబాసిడర్ కార్ మీద ట్రైనింగ్ చేసి వస్తాడు, బయటకు వస్తే అంబాసిడర్ కార్ దొరకదు, వాడు ఏదైనా పని చేద్దామన్నా. అందుకే ఈ మధ్యకాలంలో టాటా సంస్థతో మాట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐలతో పాటు ఇంకొక 10 కలిపి 75 ఐటీఐలను 75 శాసనసభ నియోజకవర్గాలలో వాటిని అప్గ్రేడ్ చేయడానికి, ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి ఈరోజు ప్రపంచంతో పోటీ పడి వాళ్ళకు పని కల్పించడానికి, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి అవసరమైన సిలబస్ని, అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పుడు టాటాతోని మనం జాయింట్ వెంచర్ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని అప్గ్రేడ్ చేయడానికి 2400 కోట్ల రూపాయలు ఖర్చు అయితే కేవలం 14% 300 కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడితే, టాటా సంస్థ 2100 కోట్ల రూపాయలతోని 86% వాళ్ళ నిధులతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతాలలో ఉండే యువకులకు సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వాళ్ళే కల్పిస్తామని బాధ్యత తీసుకున్నారు. ఈరోజు మనం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పీపీపీ మోడల్లో తీసుకున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, గవర్నమెంట్ ఒక ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంది. ఆ యూనివర్సిటీ చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్ర గ్రూప్ చైర్మన్ని ఈరోజు మనం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్గా పెట్టినాం. శ్రీనిరాజును వైస్ చైర్మన్గా పెట్టినాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఈరోజు అపోలో, లేకపోతే రెడ్డి ల్యాబ్స్, అన్ని కంపెనీలలో లిజెండ్స్ ఎవరైతే కంపెనీలు ఉన్నారో వాళ్ళందరినీ బోర్డులో డైరెక్టర్లుగా పెట్టినాం. ఆ సంస్థ నడవడానికి ప్రభుత్వం మీద నిధులకు ఆధారపడకుండా ఒక 600 crores కార్పస్ ఫండ్ వివిధ కంపెనీల నుంచి పూల్ చేసి వాళ్ళ దగ్గర ఒక 600 కోట్ల రూపాయల యూనివర్సిటీ, ఆ ఛాన్సలర్ అక్కడ ఉండే చైర్పర్సన్ డిస్పోజ్ ఆఫ్లో పెట్టినాం. ఎందుకంటే దాని నిర్వహణలో ₹1 ప్రభుత్వాన్ని అడగాల్సిన పని లేకుండా, నిర్మాణంలో కూడా మెగా సంస్థ ముందుకు వచ్చి 60 ఎకరాల స్థలం ప్రభుత్వం ఇస్తే 200 కోట్ల రూపాయలతో క్యాంపస్ మొత్తం వాళ్ళే సిఎస్ఆర్ ఫండ్స్ కింద కట్టమని ముందుకు వచ్చారు. June 2 లోపల క్యాంపస్ మొత్తం సిద్ధం చేస్తున్నాం. ఇవాళ స్పోర్ట్స్ ఇష్యూలో కూడా 140 కోట్ల మంది ఉన్న ఈ జనాభా ఒక్క ఒలింపిక్లో మనం గోల్డ్ మెడల్ కూడా సాధించుకోలే. నేను మొన్న సౌత్ కొరియా పర్యటనకు పోతే ఆ దేశం 32 మెడల్స్ తెస్తే, నేను సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి పోతే 16 మెడల్స్ ఒక్క యూనివర్సిటీలో వచ్చినాయి. క్యాంపస్ ఎంత ఉందంటే 30 ఎకరాలు ఉంది. ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. ఆ అమ్మాయిని నేను కలిసిన.
సో అంత చిన్న దేశము, ఒక హైదరాబాద్ జనాభా ఎంత ఉందో 10 మిలియన్ పాపులేషన్ ఉండే కంట్రీ ఈరోజు 32 మెడల్స్ ఒలింపిక్స్లో తెస్తే, ఇంత పెద్ద భారతదేశం 140 కోట్ల జనాభా, మనం ఈరోజు చాలా వెనుకబడి ఉన్నాం. అందుకే సేమ్ పీపీపీ మోడల్ని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం పాలసీని అడాప్ట్ చేసుకున్నాం. తొందరలోనే అద్భుతమైన స్పోర్ట్స్ యూనివర్సిటీనే కాకుండా అకాడమీని కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. 2028 ఒలింపిక్స్లో తెలంగాణ రాష్ట్రం నుంచే మనం గోల్డ్ మెడల్ సాధించే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అని మన ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు నా ఒక్కడితో సాధ్యమయ్యేటివి కావు. విధానపరమైన నిర్ణయాలు మా ప్రభుత్వం తీసుకుంటుంది, మీరు అందరూ సహకరించాలి. అందుకే ఈ విషయాలన్నీ కూడా ఈ వేదిక మీద పెద్దలందరూ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు, నరేంద్ర మోడీ గారి నుంచి అనుమతులు ఇప్పించగలిగిన వాళ్ళు ఈ వేదిక మీద ఉద్దండులు అందరూ ఉన్నారు. ఇది మన రాష్ట్రం యొక్క బాధ్యత. మీ అందరితో కలిసి రావడానికి, మీతో పాటు నడవడానికి మా లక్ష్మణన్న ముందు ఉండాలి. ఎందుకంటే వారికి అన్నీ తెలుసు. నేనే ముందు ఉండాలనే ఆలోచన నాకేం లేదు. ఎవరైనా దీన్ని ముందుకు తీసుకెళ్తే ప్రధానమంత్రి గారిని కలిసి మన రాష్ట్రానికి కావాల్సినవి మనం తెచ్చుకుందాము. ఇది ఒక మంచి అవకాశం, గొప్ప అవకాశం. ఇలాంటి గొప్ప అవకాశం జారవిడ్చుకుంటే మన రాష్ట్రం వెనుకబడుతుంది. మోడీ గారు డ్రీమ్ అయిన 5 ట్రిలియన్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రం 1 ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేయాలన్న ఆలోచన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఉన్నది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. శ్రీరామచంద్రమూర్తి గారు వారి అనుభవాలు విద్యాసాగర్జీతో ఉన్న విషయాలను కూడా వారు ప్రస్తావించారు. సాగర్జీకి ఓపిక, అనుభవం ఉన్నది. వారి ఓపికను, అనుభవాన్ని నరేంద్ర మోడీ గారు దేశం కోసం వినియోగించుకుంటారని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు.